లూకాసు వార్త 5వ అధ్యాయము మొదటి వాక్యాన్ని చదువుకుందాం. జనసమూహము దేవుని వాక్యము వినుచు ఆయన మీద పడుచుండగా ఆయన గిన్నె సరేస్తూ సరస్సు తీరమున నిలచి అనే మాటలు ఇక్కడ దైవ గ్రంథంలో మనం చూస్తాం. ప్రియులారా, దేవుని వాక్యంలో దేవుడు రాయించినటువంటి మాటలు మనం చదువుకుంటున్నాము. చదివిన వాక్య భాగంలో ప్రియులారా, ఒక సరస్సు దగ్గర తీరమున జరిగినటువంటి విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ లోకంలో శరీరాన్ని ధరించుకొని వచ్చి శరీరంలో తిరుగుతున్నప్పుడు ఆయన లోకానికి శరీరధారికి ఎందుకు రావాల్సి వచ్చింది అంటే పాపులందరినీ రక్షించడం కోసం, తన విలువైన రక్తాన్ని ప్రజలందరి కోసం చిందించడం కోసం వచ్చాడు. ఆయన మానవరీత్యా లోకంలో తిరుగుతున్నప్పుడు, సంపూర్ణ మానవుడిగా తిరుగుతున్నప్పుడు జరిగినటువంటి ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. సరస్సు తీరమున ప్రభువు ఉన్నాడు. ప్రజలందరూ చాలా మంది వచ్చి ఉన్నారు. అయితే ప్రభు కను దృష్టి ఎవరి వైపు వెళ్ళింది అంటే, ఇద్దరు ఆ సముద్రంలో పిల్లరా చేపలు పట్టుకుంటున్నారు, వారి వైపు వెళ్ళిపోయింది ఈయన కను దృష్టి అంతా కూడా. ఎంతో మంది అక్కడ ప్రజలు ఉన్నారు. ఎంతమంది ప్రజలు ఉన్నారు కూడా వారందరినీ ఒకవైపు చూస్తూ ఒక ప్రత్యేకంగా కోణంతో ఆ సముద్రంలో చేపలు పట్టే వారి వైపు చూస్తా ఉన్నాడు. ఆ మాట చదవండి పిల్లరా, 2వ వాక్యంలో. ఆ సరస్సు తీరమునున్న 2 దోణెలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఏం చేస్తున్నారు పిల్లరా? జాలర్లు, చేపలు పట్టేవారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే తమ దోణిలో నుండి దిగి వలను బాగు చేసుకుంటున్నారు, వలను శుభ్రపరుచుకుంటున్నారు. మరలా వాళ్ళు చేపలు పట్టడానికి వెళ్ళాలంటే తమ వలలను చాలా శుభ్రంగా బాగు చేసుకోవాలి. ఎంతో కంప తగులుకుంటుంది, కంప వస్తుంది, దానికి ఎంతో ముళ్ళు, ఏమంటో చెత్త, అదంతా ఆ యొక్క వాటికి వస్తుంది. అదంతా తీసేసి తొలగించుకొని ఆ చిక్కులు పడిన అన్ని కూడా ఇప్పుకొని ఆ వలను శుభ్రం చేసుకొని మరలా వలను శుభ్రంగా కడిగి మరలా చేపలు పట్టడానికి వెళ్తారు. చాలా చక్కగా శుభ్రపరుచుకుంటుంటే ఈ శుభ్రపరుచుకునే వారి వైపు వెళ్ళిపోయింది యేసయ్య కను దృష్టి. పిల్లరా, ఎంతో మంది ప్రజలు ఉన్నారు కానీ వారి జీవితాలలో ఏ ఒక్కరు కూడా శుభ్రపరుచుకునే అనుభవాలు లేరు. వీరి దృష్టిలో ఏముందంటే, ఇక్కడ నేను శుభ్రం చేసుకుంటేనే మరలా నేను చేపలు పట్టడానికి వెళ్తాను ఒక ఆలోచన కలిగి ఉన్నారు వాళ్ళు. చాలా మంది ఏం చేస్తారంటే, ఎన్నిసార్లు వాక్యం విన్నా సరి చేసుకోవాల్సింది సరి చేసుకోరు కానీ, దిద్దుకోవాల్సింది దిద్దుకోరు కానీ, మార్చుకోవాల్సింది మార్చుకోరు కానీ, అలా వింటారు, అలా వెళ్ళిపోతా ఉంటారు. కానీ నేను ఈరోజు ప్రకటిస్తున్నటువంటి 2 జాలర్ల జీవితాలలో ప్రభు మాట సెలవిస్తే చాలు ఎమ్మటి మాటకు విని లోబడి సరి చేసుకునేవారు. వారు వలలు మాత్రమే కాదు సరి చేసుకునేది, వారి జీవితాలు కూడా సరి చేసుకునేవారు. వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవునామని మహిమపరచు. వారి జీవితాలను చూసిన దేవుడు, వారి హృదయాలను చూసిన దేవుడు, వారి పరిస్థితులను చూసిన దేవుడు. ఈరోజు 2 దోణిలో దిగి శుభ్రపరుచుకుంటున్న వారు వారిని చూస్తాడు దేవుడు. ఏం శుభ్రం చేస్తున్నారమ్మా? వలలు. నీ దేహం అనే వల నువ్వు శుభ్రం చేసుకున్నావా? నువ్వు శుభ్రం చేసుకున్నట్టయితే ఇదే మిక్కిలి అనుకున్న సమయం, ఇదే రక్షణ దినం. నువ్వు శుభ్రపరుచుకుంటే ప్రభువు నీతో పాటు ఉంటాడు. నువ్వు ఇష్టపడితే చాలు ఆయన కనుదృష్టి నీ వైపు వస్తుంది. ఆయన కనుదృష్టి నీ వైపు వస్తుంది. ఆయన నీతో నివసించడానికి ఇష్టపడతాడు. అక్కడ చదివిన భాగం చదువుదాం ప్రియులారా, 2వ వాక్యంలో. ఆ సరస్సు తీరమునున్న 2 దోణిలను చూచెను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలలు కడుగుచుండిరి. ఆయన ఆ దోణిలలో సీమోను పైన ఒక దోణి ఎక్కి దాని నుండి కొంచెము త్రోయుమని అతన్ని అడిగి కూర్చుండి దోణిలో నుండి జన సమూహములకు బోధించుచుండెను. ప్రభు కోరుకున్నాడు దోణిను.
సీమోనుదైనటువంటి ఆ ధోనిని ప్రభు కోరుకున్నాడు ప్రియులారా. కోరుకొని ఏం చేస్తున్నాడంటే ఆ ధోనిలోకి కూర్చున్నాడు. ఆ ధోనిలోకి కూర్చున్నాడు ప్రియులారా. ఎవరండి కూర్చుంది? భూమిని ఆకాశాన్ని సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవుడు. వారు ఎందుకోసం ప్రయాసపడుతున్నారంటే చేపలు పట్టుకోవడం కోసం ప్రయాసపడుతున్నారు. అంతే కదండి, వాళ్ళ పని అంటే చేపలు పట్టుకోవడం కోసం. ఎంత ప్రయాసపడినారంట కానీ ఒకరోజు జరిగిన విషయంలో రాత్రంతా కూడా ప్రయాసపడినారంట. రాత్రంతా ప్రయాసపడితే ఒక చేప కూడా పడలేదంట. చూడండి పిల్లరా, అమ్మ లోపలికి రండి అమ్మా. రాత్రంతా ప్రయాసపడినా ఒక చేప కూడా పడలేదు. అయితే ప్రభు మాట చొప్పున వల వేయమంటే 153 గొప్ప చేపలు పడినాయి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. వాళ్ళు ధోని నిండిపోవటమే కాదు, మరొక ధోని వారికి సైగ చేసి ఇంకొక ధోని తెప్పించుకున్నారు. 2 ధోనిల నిండా చేపలు నిండిపోయినాయి. విస్తారమైన చేపలు. అయితే సీమోను పేతురు అంటాడు, అయ్యా నేను పాపాత్మున్నయ్యా, నన్ను విడిచిపోయాను అంటున్నాడు. చూడారా ఏమర్థమైంది పేతురుకు? నేను పాపాత్మున్నయ్యా అంటే ఇతను సృష్టికర్త అయిన దేవుడిని నా ధోనిలో ఎక్కడానికి నేను అర్హుణ్ణి కాదు. దేవాది దేవుడు పరిశుద్ధుడు, ఆ పరిశుద్ధుని చేర్చుకోవడానికి నాకు అర్హత లేదు. కానీ నువ్వు నా ధోనిను అయ్యా చూసి ఎక్కిన ధోనిలో కూర్చున్నావయ్యా. ఈ ధోని నిండా చేపలు పట్టమే కాదు, నేను ఇంతవరకు చేపలు పట్టినాను కానీ ఇటువంటి ఆశీర్వాదము నేను ఎప్పుడు చూడలేదయ్యా. ఇటువంటి ఆశీర్వాదం పొందుకోవడానికి నాకు అర్హత లేదయ్యా. ఇది సీమోను పేతురు ఆలోచన. ప్రియులారా, నీ ఆలోచన ఏమిటి? అర్హత లేని వారికి దేవుడు అర్హత ఇస్తా ఉన్నాడు. పాపలను తృణీకరించగా, నాకు వ్యతిరేకంగా చేసినావు కదా, నాకు వ్యతిరేకంగా జీవించావు కదా అని తోసివేయక ఆయన హక్కును చేర్చుకొని ఆయన ఆదరించే దేవుడు, అవసరతలు తీర్చే దేవుడు, ఆశీర్వాదించే దేవుడు. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహింపరచండి ప్రియులారా. ఈ రాత్రి సమయంలో తల్లి చెల్లి అక్క ప్రభు దృష్టి ధోని పైకి వెళ్ళింది ప్రియులారా. ప్రత్యేకంగా ఆశీర్వాదించినాడు. ప్రభు దృష్టి నీ మీదికి రావాలంటే నీ హృదయాన్ని కడుక్కొని ఆలోచన నువ్వు కలిగి ఉండాలి. హృదయంలో దాగి ఉన్నటువంటి చెడు లక్షణాలను విడిచిపెట్టే అనుభవంలో ఉండాలి. హృదయంలో దాగి ఉన్నటువంటి ఆ పాప సంబంధమైన ఆలోచనలు విడిచిపెట్టాలి. లోక సంబంధమైన ఆచారాల పద్ధతులు విడిచిపెట్టాలి. లోకానుసారంగా జీవించే జీవితాన్ని విడిచిపెట్టాలి. ప్రభు నీలోనికి వస్తాడు. చప్పట్లు కొట్టి దేవునామాన్ని మహిమపరచండి ప్రియులారా. ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు. నీ ధోనిలోనికి రావాలని, నీ జీవితంలోనికి రావాలని, నీ కుటుంబంలోనికి రావాలని నువ్వు కడుగుకోవడానికి సిద్ధంగా ఉంటే పిల్లలా, వలలు బాగు చేసుకోవడానికి ఇష్టపడిన వారు వలలే కాదండి, వారి జీవితాలను కూడా సరి చేసుకోవడానికి ఇష్టపడిన వారు మనుషులు బట్టి జాగ్రత్త చేశాడు ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను పాపాత్ముడయ్యా, నన్ను విడిచిపోన్నాడు. కానీ ప్రభు ఎవరి కోసం వచ్చాడండి? పాపుల కోసమే వచ్చాడండి. పాపుల కోసం తన విలువైన రక్తాన్ని చిందించాడు. లోకంలో నిన్ను ఎవరు ప్రేమించకపోవచ్చేమో, లోకంలో నీ జీవితంలో జరిగినటువంటి పరిస్థితులు బట్టి నిన్నందరూ నిందించవచ్చేమో, అందరూ నిన్ను అవమానపరచవచ్చేమో, అందరూ నిన్ను గాయపరచవచ్చేమో. ఇక నీ జీవితం ఇంత, నీ బ్రతికింతే. ఒక తల్లి అయితే, ఒక సిస్టర్ గారు ఫంక్షన్లకు వెళ్ళాలన్నా భయపడుతుంది. ఎక్కడన్నా 10 మంది కూర్చొని ఒక సంతోషకరమైన వార్తలు అక్కడికి వెళ్ళాలన్నా భయపడుతుంది. కారణం ఏంటంటే గొడ్రాలని పిలువబడుతుంది. పిల్లలు లేరు పిల్లల. పిల్లలు అనేది ఆ స్త్రీ ఎంతో బాధలో ఉంది, ఎంతో సమస్యలో ఉంది. ఎన్నోసార్లు ఏడ్చింది పిల్లల. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానం. దేవుడిచ్చే బహుమానం. ఇప్పుడు ఆ స్త్రీకి అర్థమైంది ఏంటంటే, నేను దేవుని మందిరంలోనికి వెళ్ళాలి,
దేవుని దగ్గర నా బాధనంతా కూడా వెళ్ళబోచుకోవాలి అని ఒక ఆలోచన చేసింది. ప్రియులారా, దేవుని మందిరంలోనికి వెళ్ళింది, ప్రార్థన చేసుకోగలిగింది. సంవత్సరానికల్లా తన కౌగిట్లో చక్కని కుమారుని చూడగలిగింది. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. నేను ముగిస్తాను. ఇక ఈ రాత్రి వేళ సమయంలో తల్లి, చెల్లి, అక్క, ఆమె చేసింది ప్రార్థన. దేవుడు ప్రార్థన ఆలకించాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చేసాడు. నీ జీవితంలో ఏ అవసరాలు ఉన్నాయో, నువ్వు ఎక్కడ కలిగి ఉన్నావో, నువ్వు రావాల్సింది దేవుని సన్నిధికి, నువ్వు మొరపెట్టాల్సింది జీవం కలిగిన దేవునికి. ఈయన ప్రార్థన ఆలకించే దేవుడు, నీ ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చే దేవుడు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ప్రార్థన చేస్తే వారి మధ్యలో ఉంటానని చెప్పాడు. అయితే ఆయన కను దృష్టి నీ వైపు రావాలంటే నువ్వు చేయవలసింది ఏంటంటే, అయ్యా నేను సరి చేసుకుంటానయ్యా, అయ్యా నేను దిద్దుకుంటానయ్యా, అయ్యా నా బ్రతుకును మార్చుకుంటానయ్యా, నా స్థితిగతులను మార్చయ్యా అని నువ్వు ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ పాప భారాన్ని అంతా తొలగిస్తాడు, నీ శాపాన్ని అంతా తొలగిస్తాడు, నీ జీవితాన్ని కడతాడు, నీ జీవితాన్ని మేలు చేస్తాడు. ఎక్కడ అవమానపరచబడినావో, ఎక్కడ నిందించబడినావో, ఎక్కడ తక్కువగా చూడబడినావో అదే ప్రాంతంలో తల ఎత్తుతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక మాట చదివి నేను ముగించే ప్రయత్నం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుండి లూకా సువార్త 5వ అధ్యాయంలో నుండి 4వ వాక్యం చదవండి. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు ధోనిను లోతునకు నడిపించి చేపలు పట్టుటకు నీ వలలు వేయుడని సీమోనుతో చెప్పగా, ప్రియులారా, లోతుకు నడిపించండి అన్నాడు. నువ్వు పై భక్తి చేయడం దేవునికి ఇష్టం కాదు. నువ్వు లోతులోనికి వెళ్ళాలా, దేవునిలోనికి నువ్వు ముందుకు సాగాలి, దేవునిలో ఫలించాలి, దేవునిలో అభివృద్ధి చెందాలి. నీ కుటుంబాన్ని, నీ జీవితంలో 30ంతలుగా, 60ంతలుగా, 100ంతలుగా ప్రియుల ఫలితం చూసినట్టయితే నిన్ను 30ంతలుగా దీవించడం కాదు, నేను 60ంతలుగా దీవించడం కాదు, నువ్వు 100ంతలుగా దీవించినంత వరకు దేవుడు ఊరుకోడండి. ప్రియులారా, ఏ మాత్రం కూడా తక్కువ లేకుండా, ఖాళీ లేకుండా విస్తారమైన చేపల చేత ఆ ధోనిని నింపేశాడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. తలను చిన్న చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు లోపలికి వచ్చేయండి. మనం ఎట్లా లోపలికి కూర్చోవచ్చు. ప్రార్థన చేస్తాను. ఇక ఈ రాత్రి వేళ సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటావా తల్లి? ఈ రాత్రి వేళ సమయంలో ఒక నిర్ణయం తీసుకుంటావా? 2 ధోనిలుంటే ప్రభు దృష్టి సీమోను యొక్క ధోని వైపు వెళ్ళిపోయింది తల్లి. ఎంతో మంది ప్రజలు ఉన్నారు, వారందరికీ బోధించడం కోసం దేవుడు ఎన్నుకున్నది ఎవరి ధోని? సీమోను ధోని. తల్లి, చెల్లి, సీమోను ధోనిను దేవుడు ఎన్నిక చేసుకున్నాడు, ధోని ఎక్కి కూర్చున్నాడు. నేను ముగిస్తున్నాను. ఇక చివరి ప్రార్థన చేయబోతున్నాడు. అందరి తలనొచ్చుదాం. సీమోను ధోనిలోనికి ప్రభు అడుగు పెట్టి ప్రజలందరికీ బోధించేశాడు. ప్రజలకు బోధించాడు. తర్వాత ఆ ధోని నిండా విస్తారమైన శాపలు పడేటట్టుగా దేవుడు ఆశీర్వదించాడు. ప్రభును చేర్చుకొని ప్రభుకు స్థానం ఇచ్చినటువంటి ఆ ధోనిలో విస్తారమైన చేపలు పడేటట్టుగా ప్రభు చేశాడు. ఎన్నడూ చూడని ఆశీర్వాదాన్ని చూడగలిగారు. నువ్వు కూడా ప్రభుని చేర్చుకోవడానికి నువ్వు ఇష్టపడితే విస్తారమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. విస్తారమైన దీవెనలను కుమరించడానికి సిద్ధంగానే ఉన్నాడు. ప్రభుకు కూర్చోవడం కోసం ధోనినిచ్చాడు. ప్రభు బోధించడం కోసం ధోనినిచ్చాడు. ప్రభు పిల్లరా ఇచ్చినటువంటి ధోని ఆశీర్వాదకరంగా మార్చబడింది, విస్తారమైన శాపాలతో నింపబడింది. నీ హృదయంలోనికి ఆయన చేర్చుకుంటే, నీ జీవితంలోనికి, నీ కుటుంబంలోనికి ఆయన చేర్చుకుంటే అటువంటి ఆశీర్వాదం నీకు కూడా వస్తుంది. నువ్వు ఇంతకాలం నువ్వు చేసిన పని ద్వారా, నువ్వు చేసిన ఉద్యోగం ద్వారా, నీ జ్ఞానంతో నువ్వు సంపాదించుకోలేకపోయావేమో అటువంటి ఆశీర్వాదాన్ని ప్రభు ఉచితంగా ఇచ్చే ఆశీర్వాదం పొందుకో. ఈ రాత్రి వేళ సమయం ప్రార్థన చేస్తున్నాడు. దయగలిగిన తండ్రి, ప్రేమానమ్మదగిన దేవా, యేసు ప్రభువానికి స్తోత్రాలు, వందనాలయ్యా. ఆ సరస్సు తీరమున ప్రభువానైనా ప్రజలందరూ వచ్చినప్పుడు నీ కనుదృష్టి సీమోనులో అయిన ధోని వైపు వెళ్ళిపోయి ఆ ధోనిని మీరు కోరుకొని ఎక్కి దాంట్లో కూర్చున్నారు, ప్రజలకు బోధించారు. తండ్రి నాయన బోధించడం చాలించిన తర్వాత ప్రభువానైనా లోతుకు నడిపించండి
అని మీరు చెప్పినప్పుడు ప్రభా నీ మాట ప్రకారం రాత్రంతా ప్రయాసపడినామయ్యా, ఒక చేప కూడా పడలేదన్నారు. అయితే నేను చెప్తున్నాను కదా వెళ్ళు అంటే, నీ మాట చొప్ప నేను వలలు వేస్తున్నామని లోతుకు నడిపించి ధ్వనిను వలలు వేయగా తండ్రి నాయన విస్తారమైన చేపలు పడినాయి. తండ్రి ఆ ధోని నిండిపోయి మరొక ధోనిని కూడా పిలిపించుకొని ఆ ధోని నుండి కూడా విస్తారమైన చేపలు పడినాయి. నిజంగా మీరు అట్టి ఆశీర్వాదం ఇచ్చే దేవుడు అని ఈ రాత్రి వేళ సమయంలో మీరు మాట్లాడినారు. మీ బిడ్డల జీవితాల్లో తండ్రి ఈ కుటుంబము ప్రాముఖ్యంగా నీ మాటలు అనేకులకు వినిపించడం కోసం మీరు ఈ కుటుంబాన్ని ఎన్నిక చేసుకున్నారు. మీ మాటలు ప్రకటించడానికి నిజంగా తండ్రి పేతురు ధోనిని మీరు వాడుకొని విస్తారమైన దీవెనలు ఇచ్చారు. ఈ కుటుంబంలో కూడా ప్రభు అనేకులకు రక్షణ సువార్త వినిపించడం కోసం ఈ కుటుంబాన్ని మీరు ఎన్నిక చేసుకున్నారు. అయ్యా మీ మాటలు ప్రకటించడానికి స్థానం ఇచ్చిన ఈ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వాదించండి. విస్తారమైన మీ దీవెన చేత నింపండి, పాడి పంటలను దీవించండి. ప్రభు ఈ కుటుంబం ఇచ్చిన ఎందరైతే మీరు సంతానం ఇచ్చారో సంతానాన్ని మీరు దీవించండి, ఆశీర్వాదించండి, ఫలభరితంగా మార్చండి, ఫలించి అభివృద్ధి పొంది విస్తరించ కృప దయచేయండి. ఇక్కడ చేర్చబడిన మీ బిడ్డల జీవితాలలో కూడా మీ ఆశీర్వాదం చేత నింపండి. అయ్యా ఏ సమస్యలతో వచ్చారో మీరు ఎరిగిన దేవుడవయ్యా, ఏ బాధలతో ఉన్నారో మీరు ఎరిగిన దేవుడవయ్యా, మీరు సహాయం వచ్చేయమని మీ బిడ్డలను దీవించమని ఆశీర్వాదించమని మేలు చేత తృప్తిపరచమని మీ విస్తారమైన దీవెన చేత నింపమని ప్రత్యేకంగా జయనాంకులు మీరు దర్శించమని శరీరంలో ఉన్న ప్రతి ఒక్క బలహీనతలను విడిపించి అనారోగ్య సమస్యను విడిపించి మీ గాయపరిస్థితులు తాకి స్వస్థపరచమని జయమ్మకి ఇచ్చిన మీరే ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రాలయ్యా, వారికి ఇచ్చిన సంతానాన్ని బట్టి వందనాలయ్యా. ప్రభువారైన పెద్ద కుమార్తెను బట్టి చిన్న కుమార్తెను బట్టి ప్రభువారి ఒక బంధుమిత్రులను బట్టి నీకు వందనాలు స్తోత్రాలయ్యా. వారి కుటుంబాలను కూడా మీరు మేలు చేయమని ఆశీర్వాదించండి తండ్రి. నీ విస్తారమైన దీవెన చేత ఈ ప్రాంగణమంతట్లో మీ సన్నిధి చేత నింపినందుకు స్తోత్రాలు తెలియజేస్తూ యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేస్తున్నాడు తండ్రి. మన తండ్రి అయినటువంటి దేవుని ప్రభువు, ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృపయు పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సన్నిధిని చేర్చబడిన మనకును ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని ఈ కూడికని ఏర్పాటు చేస్తున్నటువంటి కుటుంబానికి ఇప్పుడు ఎల్లప్పుడూ కూడా ఆయన సమాధానం మనందరికీ తోడై నడిపించును గాక. చేర్చబడిన మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనములు చెల్లిస్తున్న ప్రియులారా.